ముందుగా మీ అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు. మీరందరూ పూజ చేసుకున్నారా? అందరూ టెంపుల్స్‌కి వెళ్ళుంటారు గదా! నాకైతే ఇక్కడ టెంపుల్స్‌కి వెళ్ళే ఆప్షన్ లేదనమాట. మామూలుగా ఇంట్లో దీపారాధన చేసుకున్నాను. పెళ్ళికి ముందైతే ప్రతి సంవత్సరం రామాలయానికి వెళ్ళి పెళ్లి చూసి పానకం తాగి అన్నదానం చేసుకొని వచ్చేవాళ్ళం కదా! ఇప్పుడు అన్నీ మిస్ అయిపోతున్నాను నేనైతే ఇక్కడ ఉండడం వల్ల. దాని ముందు రోజు ఈవినింగ్ మా ఇంటి ముందు కోతొచ్చిందనమాట. అది ఆ ఇంటి మీద నుంచి ఈ ఇంటి మీదకి జంప్ చేస్తుంది. పిల్లలు చెప్పేసరికి నేను షూట్ చేద్దామని చెప్పి షూట్ చేశాను. అది గోడ దూకి మీదకొస్తుందేమో అనుకున్నాం. కాదు, అక్కడ నుంచి వచ్చి అక్కడ వాటర్ ఉంటే అక్కడ తాగేసి వెళ్ళిందనమాట. నాకు కోతుల్ని చూసినప్పుడల్లా ఒక ఇన్సిడెంట్ గుర్తొస్తుంది. నా చిన్నప్పుడు మా అమ్మమ్మ వాళ్ళ ఇంటి దగ్గర చాలా కోతులు ఉండేవి. అయితే నేను మంత్స్ బేబీగా ఉన్నప్పుడు మా మమ్మీ పాలు కలపడానికి లోపలికి వెళ్ళిందంట ఉయ్యాల్లో పడుకోబెట్టి. అప్పుడు ఒక కోత వచ్చి నా చుట్టూ చూసిందంట, కానీ నన్నైతే ఏమీ చేయలేదంట. చుట్టుపక్కన వాళ్ళు చెప్పారనమాట ఆ విషయం. తర్వాత మా మమ్మీ మాకు చెప్పింది. ఇప్పటికీ ఆ విషయం గుర్తు చేసుకుంటూ ఉంటారు మా అమ్మమ్మ వాళ్ళు. మీకు ఎప్పుడైనా ఇలాంటి క్రేజీ ఇన్సిడెంట్స్ అయితే కామెంట్లో చెప్పండి. అలాగే వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్